రంగారెడ్డి జిల్లా ఆరుట్లకు పోయిన ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాజీ మంత్రి హరీష్ అన్నను పట్టుకొని తాడి చెట్టు ఈత చెట్టు అని ఏది పడితే అది నోటికి వచ్చింది చదివిండు కదా. ఇక జనం అంతా తిన్నారు. అయితే కూట్ల రాయి తీయలేనోడట ఏట్ల రాయి తీసినట్లు తన నియోజకవర్గంలో అభివృద్ధి చక్కగా లేదు గాని సిద్దిపేట జోలు తీసి ఈ తీట మాటలు అన్నాడు. ఇక చూడుండ్రా వేందో. అయ్యా మలి ముఖ్యమంత్రి రేవంతాలు సారు పని చేసి చూపించుడు అభివృద్ధి చేసి అబ్బా అనిపించుడు మనకేడా శాతనైతుంది గాని మాటలతోని పొద్దు ఓనిండ్రిగా. ఫ్యూచర్ లేనోడల్లా ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తా అంటున్నాడు. నువ్వు మళ్ళా వచ్చేసారి సిద్దిపేట గెలితే కదా ఇవన్నీ మాటలు ముచ్చట్లు. ఇంటిరా హరీష్ అన్నను సిద్దిపేటలో ఎట్టెట్లా గెలుస్తావో చూస్తా అని షరతు చేయబట్టే. అవే రేవంత్ అన్న మన లెక్క ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాపతి కాదే. వాళ్ళు నమ్మిన ప్రజల కోసం ఒకటే నియోజకవర్గం కెంచి ఓటం లేకుండా గెలుస్తాన్రు. అసొంటి మనిషికి ఎదురు పోవుడు మనతో నేడైతదే. సిద్దిపేటలో హరీష్ అన్నకి ఎదురు పోవుడంటే పోషమ్మ గుడి ముంగట పొట్టేళ్లు బలిచ్చినట్లే. కావాలంటే చూడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకన్న ఏమంటాండో. సిద్దిపేటలో పడతాడంట. సిద్దిపేటలో అంటే ఏమడు హైదరాబాద్ నగరానికి ఫ్యూచర్ లేదనుకుంటూ నువ్వు ఫ్యూచర్ సిటీ చెప్తున్నావు. హైదరాబాద్ పట్టించుకోరా నాయన అని చెప్పేసి మా నాయకులు పదే ప్రాధాయపడతా ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారని పట్టించుకోమంటే ఈ నగరాన్ని విస్మరించేసి నువ్వు ఫోర్ సిటీ పెడుతున్నావు. మరి అక్కడ ఫార్మా సిటీ గురించి ఎట్లకెళ్ళి ఫార్మా సిటీయే ఖచ్చితంగా అవుతుంది. అది కండిషనల్ గా ల్యాండ్ అక్విజిషన్ అయ్యింది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఉండదు అని చెప్పి చట్టపరంగా చెప్తే దాని పక్కన పెట్టి మరి హరీష్ రావు గారిని నేను సిద్దిపేటలో గెలుగుతారా చూస్తా అంటారు. సిద్దిపేటలో వచ్చి పోటీ చేయమరు. నువ్వు హరీష్ రావు గారి దగ్గర పోటీ చేస్తే పోచమ్మ గుడి ముంగట పొట్టేలు కట్టినట్టే బలేతో ఖచ్చితంగా. ఆవు సిద్దిపేట హరీష్ అన్నకు బరాబర్ కంచుకోటనే. అసొంటి తావులో ఎట్లా గెలుస్తావో చూస్తా ఓడగొడతా అని పెద్ద డైలాగులు మనకెందుకే. అక్రమాలు అవినీతి అబద్ధాలు తప్ప మనకు ప్రాజెక్టుల ముచ్చట్లు తెలివే అని హరీష్ అన్ననే గానడమ ఇజ్జత్ తీసిండు యాది లేదా. కాకపోతే చూడు అదిగిన చూపిస్తా. నిన్న ఒక రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడితే ఏమంటాడు, నేను పాలమూరు పులిబిడ్డ తొక్కుకుంటూ వచ్చినా అని మాట్లాడతాడు. ఈయన మొన్న ఎప్పుడో మహబూబ్ నగర్ పోయి ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను చూసిండు. మనం కట్టిందంతా లోపలేమో అబ్బాయి ఎంత మంచిగా అయింది పని అన్నాడట. అయితే అదంతా చూసి ఏమంటాడు బయటకు వచ్చి, నాకు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అర్థం కావడానికి 2.5 ఏళ్లు పట్టింది అన్నాడు. అంటే నువ్వు పాలమూరు బిడ్డవు, ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళు అయింది, ఈ ప్రాజెక్టు అర్థం కానికే నాకు 2.5 ఏళ్లు పట్టింది అన్నాడు. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, మరి గౌరవెల్లి అర్థం కావడానికి 5 ఏళ్ళు అవుతుందో నువ్వు దిగిపోయినాక అర్థమవుతుందో? నీకు ఎన్నడు అర్థం కావాలి, గౌరవెల్లి ఎన్నడు కావాలి? ఆగో గంత మాట అంటవేంది హరీష్ అన్న. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముచ్చట మర్చిపోయిండేమో గాని గౌరెల్లిది ఎంతసేపే పదవి దిగిపోయే లోపల తెలుసుకుంటాడు. కాకపోతే దిగిపోయే లోపట ఎంతో కొంత ఊడబెట్టుకునే బిజీలు ఉన్నాడు సారు. గాయంత దానికి ముఖ్యమంత్రి గాలంతా తీయాలనా అని అనుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు. మరి ఇక అచ్చేతాపై ఎట్లా గెలుస్తావో చూస్తా అన్నాడు కదా. మరి ఇక అప్పటి వరకు అదే మాట మీద ఉంటాడో లేదో మేము కూడా చూస్తామంటుండ్రు హరీష్ అన్న అభిమానులు. చూడాలి ఏమైతుందో మరి.